ప్రభు నామమునకు ఘనత కలుగును గాక. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 2వ వాక్యము. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరం ముందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తకు ఇర్మియాకు తెలియజేసినట్లు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు పూర్తి అవుచున్నదని గ్రంథముల వలన గ్రహించి తిని అని మనం చూస్తున్నాం. అంటే యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు, మరి ఆ కాలం సమీపించింది, కాలం అయిపోతుందని ఇర్మియా గ్రంథం ద్వారా దానియేలు తెలుసుకొని ప్రార్థన చేయడానికి పూనుకుంటున్నట్టుగా చూస్తున్నాం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 10వ వాక్యంలో యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తర్వాతనే మిమ్మల్ని గూర్చి నేను పలికిన శుభవర్తమానం నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మల్ని తిరిగి రప్పించినట్లు నేను మిమ్మల్ని దర్శించుదును అని మాట ఇర్మియా ద్వారా గ్రంథంలో పలకబడినటువంటి విషయము దానియేలు గ్రహించి, ఆ వయసులో కూడా అతను గోనెపట్ట కట్టుకొని తల మీద ధూళి పూసుకొని విడుదల కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి మనసు నింబరం చేసుకుంటున్నట్టుగా మనం గమనిస్తున్నాం. కాబట్టి మనకు కూడా దేవుడిచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చబడాలంటే మనం మామూలు ప్రార్థన చాలినప్పుడు మనం కూడా ఉపవాస ప్రార్థన బట్టి దేవుని యొద్ద నుంచి మేలు పొందుకున్నట్టుకు దేవుడు సహాయం చేస్తాడు. మరి ఆ యొక్క ఉపవాస ప్రార్థన బట్టి మరి ఆ పరిపాలన చేసినటువంటి పారిస్థితికపు రాజు అయిన కోరేషు ఏలుబడి యందు మొదటి సంవత్సరము అతడు ఇశ్రాయేలీయులకు పిలిపించినట్టుగా మనం చూస్తున్నాం. ఏమని ఇచ్చాడంటే, యెరూషలేమునున్న దేవుని మందిరం కట్టించుటకై ఆకాశమందున్న దేవుని ప్రజలైన యెహోవా నాకు ఈ ప్రపంచమును ఈ ఏలుబడిలో ఉన్నటువంటి నాకు అధికారం ఇచ్చి ఉన్నాడు కనుక ఆయన జనులైన వారు ఎవరై ఉన్నారో యూదావారు కానీ ఇశ్రాయేలు వారు కానీ వారు బయలుదేరి యెరూషలేమునకు వెళ్ళి దేవుని మందిరం కట్టించుకొనవచ్చు, దానికై వాళ్ళు బయలుదేరవచ్చని ఆయన అనుమతి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. వారు యెరూషలేము నుంచి బయలుదేరి వెళ్ళినప్పుడు యెరూషలేములోని దేవుని మందిరం అనగా ఇశ్రాయేలీయులు దేవుడైన యెహోవా మందిరం కట్టించుటకు వారి యొద్ద ఏమీ మరి ధనం లేకపోయినప్పటికీ వారికి కానుకలు ఇచ్చి పంపించమని అప్పుడు ఉన్నటువంటి తన చుట్టుపక్కల ఉన్న వారితో చెప్పి వారిని పంపిస్తున్నాడు. ఈ విధంగా దేవుని ఆజ్ఞ చొప్పున వారు విడుదల పొంది దేవునికి కావలసినటువంటి స్వేచ్ఛార్పణలు బహుమానములు తీసుకొని దేవుని మందిర పని మొదలుపెట్టడానికి బయలుదేరారు. మనలో కూడా అనేక మంది అనేక విధాలుగా అనేక విధములైన బంధకముల చేత బంధించబడి ఉంటారు. విడుదల లేనటువంటి ఈ సమస్యకి పరిష్కారం లేదు, ఈ మనుషులకు విడుదల లేదు అని మనం వాపోతూ ఉంటాం. ప్రియమైనటువంటి దేవుళ్ళారా, అలాంటి పరిస్థితుల్లో మనం కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా మనకు కూడా విడుదల ఇస్తాడు అని ఒక సాక్ష్యముగా ఇది మనం చూస్తున్నాం. పేతురు చెరసాల్లో ఉంచబడి ఉన్నవాడు. తెల్లవారితే పేతురుని సిలువేయాలనే తలంపుతో ఆనాడు ఉన్నటువంటి హేరోదు రాజు బంధకములో ఉంచి ఉన్నాడు. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంఘము అత్యాసక్తితో పేతురు విడుదల కొరకు మార్కు ఇండ చేరి ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. వీరి ప్రార్థన దేవుని సన్నిధికి చేరి దేవుడు ఒక దూతను పంపించాడు. ఆ దూత చెరసాల్లోకి వెళ్ళి పేతురు యొక్క బంధకములను విప్పివేసి పేతురుని చేపెట్టుకొని చెరసాల్లోంచి బయటికి తీసుకొచ్చి వారు ప్రార్థన చేయించినటువంటి ఆ స్థలం వరకు తీసుకొచ్చినట్టుగా మనం చూస్తున్నాం. మరి ఇందును బట్టి మనం చూస్తే బంధకంలో ఉన్నటువంటి చెరసాల్లో ఉన్నటువంటి పేతురుని విడిపించగలిగిన దేవుడు మరి అంతకంటే బలిష్టమైన బంధకాల్లో ఉన్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. అది ఎలాంటి చెర అయినా, అది త్రాగుబోతుదనమైన, వ్యభిచారమైన, మరి అనేక విధమైనటువంటి అలవాట్లైన మనుషులు ఈ రోజుల్లో మనం చూస్తే పాపంతో నిండి ఉన్నారు. వారికి విడుదలేదని అనుకోకుండా మనము బాధ్యత కలిగి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే వాళ్ళ ఆత్మరక్షణకి వాళ్ళకి కావలసినటువంటి విడుదలకి దేవుడు సహాయం చేస్తాడని మనం గమనిస్తున్నాం. కాబట్టి దానియేలు అంతటి వాడు ఆ వయసులో ఉపవాసం ఉండి ప్రార్థన చేసి విడుదల కొరకు దేవునికి మొరబెట్టినప్పుడు మనం కూడా ఈ దినము ఎలాంటి అవసరత కొరకైనానో ఉపవాసం ఉండి ప్రార్థన చేసి విడుదల పొందుకున్నట్టుకు దేవుడు మనకును సహాయము చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మా ప్రార్థనలు చాలినప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి గొప్ప గొప్ప బంధకముల నుంచి విడుదల పొందుకున్నట్టుకు మాకు మీరు సహాయం చేయ దేవుడని వాక్యాధారాలు చూసుకొని మేము నిన్ను కనబరుస్తున్నాం. మా జీవితంలో అటు అనుభవం అమలు చేసుకునేదానికి మాకును నేర్పించమని దీవించమని యేసుక్రీస్తు పుణ్యనామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.